ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి నవంబర్ 24, 25 తేదీల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరు ఎలాంటి దేవత ఆరాధన చేయడం వల్ల వీరి జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ ధనుస్సు రాశి వారికి శుక్రుని సంచారం వల్ల మీకు ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో మీరు ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తే మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు అవుతుంది. మీరు ఊహించినట్టు మీ జీవితం ఉంటుంది. మీ యొక్క 2 పెద్ద కోరికలు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. ఎప్పటి నుంచో పడుతున్న కష్టాలు తొలగిపోతాయి. మీ యొక్క బాధలు అవమానాలు అన్నీ తొలగిపోయి అదృష్టం అయితే మీ వెంటే ఉండబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో గ్రహాల మార్పుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థం అవుతుంది. మీకు ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, ఎలాంటి 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి, మీరు ఎలాంటి దేవత ఆరాధన చేయడం వల్ల మీరు శుభ ఫలితాలు పొందుతారో అనేటటువంటి పూర్తి అంశాలను అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాలు అయితే మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు నమ్మకపోవచ్చు, గత కొంతకాలంగా మేము ఎన్నో సమస్యలను పడుతున్నాం, ఎలాంటి అదృష్టం మమ్మల్ని వరించడం లేదు, మేము కష్టాలనే ఎక్కువగా అనుభవిస్తున్నాం, సుఖాలు అయితే మాకు రావట్లేవు అని మీరు నమ్మకపోవచ్చు. కానీ ఈ సమయంలో గ్రహాల మార్పుల వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీరు కొన్ని పరిహారాలు చేయండి, మంచి ఫలితాలను పొందుతారు. ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది. వీరు అందమైన మనస్సును కలిగి ఉంటారు. వీరి ముఖంలో ఏదో తెలియని శక్తి ఉంటుంది. ప్రత్యేకమైన తేజస్సును వీరు కలిగి ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి పట్టుదల, తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతూ ఉంటారు. వీరి జీవితంలో ఏం జరిగినా కానీ ముందుగా టెన్షన్ పడుతారు, ముందుగా బాధపడుతూ ఉంటారు. ఈ రాశి వారు ఏంటంటే ఏదైనా సాధించాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టారు. పట్టుదలతో దాన్ని పూర్తి చేస్తూ ఉంటారు. వీరు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం అయితే ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశి వారికి జాలి గుణం ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడు వీరు తోడుగా ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి చిన్నప్పటి నుంచే కష్టాలు అయితే అధికంగా ఉంటాయి. అలాగే చిన్నప్పటి నుంచి బరువు బాధ్యతలు కూడా వీరి భుజాలపై వేసుకుంటూ ఉంటారు. వీరికి ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారు ఏంటంటే బయటకి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల ఎన్నో బాధలు పడతారు. ఈ రాశి వారు ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, సంతోషంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారు ఏంటంటే పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. పెద్దలను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. అలాగే వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతకు రెట్టింపు ఉంటుంది. వీరిని ఎవరు చూసినా సరే ఆకర్షితులు అవుతారు. వీరేంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరి నుండి కొంతమంది అయితే దూరమైపోతూ ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ నిరంతరం కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జీవితంలో డబ్బు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు ఆత్మ విశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. సమాజంలో వీరికంటే మంచి గుర్తింపు, మంచి పేరు ప్రతిష్టలను కూడా వీరు
కలిగి ఉంటారు. ఈ రాశి వారికి కార్యదక్షత కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి నమ్మకం అనేది ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశి వారికి శత్రువులు కూడా అధికంగానే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశిలో పుట్టిన వారు ఎక్కువగా దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరు కొంతమందిని నమ్మడం వల్ల వీరి జీవితంలో అయితే అనేక సమస్యలను, అనేక బాధలను, అనేక అవమానాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తారు. వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు, వీరి యొక్క బంధువులు కావచ్చు, నమ్మిన వారే వీరిని అధికంగా మోసం చేయడం వల్ల వీరి జీవితంలో ఎదుర్కోలేని దెబ్బలు పడతారు అని చెప్పుకోవచ్చు. అంటే వీరు వారి వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు, ఎన్నో బాధలను అయితే పడుతూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ధనుస్సు రాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. ఈ సమయంలో అయితే మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. మీ యొక్క 2 పెద్ద కోరికలు ఖచ్చితంగా ఈ సమయంలో నెరవేరుతాయి. ఈ ఒక్క పరిహారం చేసి చూడండి. ఈ 2 రోజుల్లో అయితే నవంబర్ 24, 25 తేదీల్లో మీకు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. మీరు మంచి ఫలితాలను పొందబోతున్నాడు. శుక్రుని సంచారం వల్ల మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో మీరు ధైర్యంగా ముందుకు అడుగులు వేసినట్లు అయితే మంచి ఫలితాలు పొందుతారు. మీరు ఎక్కువగా దైవాన్ని నమ్మండి. ఈ సమయంలో దైవం తోడు మీకు ఎక్కువగా ఉంటుంది. దైవం మంచి ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి తప్పకుండా ఉద్యోగ అవకాశం వస్తుంది. మీ టాలెంట్ ఎదుటి వారు గుర్తిస్తారు. మీ దగ్గర లక్ష్మీ కళ మిమ్మల్ని చూడగానే ఎవరైనా పనిలోకి రమ్మంటారు. మీ కష్టం చేయడాన్ని ముందుగా ఉంటారు. మీకు ఈ సమయంలో గవర్నమెంట్ జాబు కానీ మీరు కోరుకున్న ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ప్రయత్నాలు చేయండి. ధైర్యంగా ముందుకు అడుగులు వేయండి. ఈ సమయంలో మీ యొక్క పెద్ద కోరిక అయితే నెరవేరుతుంది. అలాగే వివాహం కాని వారికి చక్కటి వివాహం జరుగుతుంది. వివాహ జీవితం కూడా బాగుంటుంది. ఒడిదొడుకులు వచ్చినా మీరు వాటిని అధిగమిస్తారు. ఈ సమయంలో అయితే సంతానం లేని వారికి సంతానం కొద్దిగా ఆలస్యం అవుతుంది. గురుబలం తక్కువగా ఉంటుంది. మీరు గురువును ఎక్కువగా ఆరాధించండి. మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మీరు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న గాయాలు కావచ్చు. నిత్యం నుదుట సింధూరం పెట్టుకొని బయటకు వెళ్ళండి. ఇష్టదేవత ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. ఎందుకో తెలియని ఆరాటం ఉంటుంది. ఈ సమయంలో పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. వృధా ఖర్చులు కూడా తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. ఈ సమయంలో ఏ పని తలపెట్టినా మంచి విజయం లభిస్తుంది. ఈ సమయంలో మీకు ఉద్యోగం లభిస్తుంది. అలాగే వివాహం కాని వారికి చక్కటి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది. ఈ సమయంలో మీరు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో దినదినంగా అభివృద్ధిని చూస్తారు. ఉద్యోగంలో కీలకమైన మార్పులు వస్తాయి. మీ శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది. ఈ సమయంలో మీరు శుక్రుణ్ణి ఎక్కువగా పూజించండి. అలాగే నానబెట్టిన బొబ్బెలను ఆవుకు తినిపించండి. ఓం గం శుక్రాయ నమః అని నిత్యం 20 సార్లు పఠించండి. మంచి ఫలితాలు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.